వైఎస్ జగన్ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్పీ త్రిపాఠిని కలిశారు. మరోసారి దరఖాస్తు ఇస్తే పరిశీలిస్తామని ఎస్పీ చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ నేతలు ఎస్పీని ఎందుకు కలిశారు? క్రాంతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలాగే ప్రతిపక్ష నేత గుంటూరులోని ఉల్ఫా గ్రౌండ్స్ లో ప్రత్యేక హోదా కోసం అని చెప్పి తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఈ మేరకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు లిఖితపూర్వకమైన లేఖను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందజేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు విజయసాయి రెడ్డి అలాగే అంబటి రాంబాబు, దాంతోపాటు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులందరూ కూడా ఒక ప్రతినిధి బృందం జిల్లా ఎస్పీ అర్బన్ ఎస్పీని కలవడం జరిగింది. అర్బన్ ఎస్పీ త్రిపాఠిని కలిసి వివరించారు. వీరందరూ కూడా మేము ఎప్పుడో 19వ తారీఖునే దరఖాస్తు చేసుకున్నాం, అయినప్పటికీ కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అనుమతి లభిస్తుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇది సరికాదు అంటూ వివరించే ప్రయత్నం చేశారు. దానికి సానుకూలంగా ఎస్పీ స్పందించి ఆ ప్రాంతంలో సభ జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు, ఈ ప్రాంతం చుట్టుపక్కల పూర్తిగా హాస్పిటల్స్ వైద్యశాలలు ఉన్నాయి కాబట్టి అనుమతి ఇవ్వకూడదని మేము నిర్ణయించుకున్నాం అన్న విషయాన్ని చాలా స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటు సభ ఏదైతే దీక్షా ప్రాంగణం నిర్వహించుకోవడానికి ఏదైనా 3 ప్లేస్లను మీరు కోట్ చేస్తూ దరఖాస్తు చేసుకోండి, వాటిని పరిశీలించి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందో చూసి ఆ ప్రాంతంలో మేము అనుమతిస్తామంటూ ఎస్పీ చెప్పడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 3 ప్రదేశాలని దీక్ష చేయడం కోసం అని చెప్పి దరఖాస్తు రాసి ఎస్పీ గారికి అందజేయడం జరిగింది. క్రాంతి, రాజా రమేష్, ఆల్రెడీ సగం ఏర్పాట్లు అయిపోయిన నేపథ్యంలో మరి ఇప్పుడు వేదికను మార్చుకోమనడం అంటే ఎంతవరకు సమంజసం? మరి వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు? క్రాంతి, ప్రస్తుతం ఉల్ఫా గ్రౌండ్స్ లో దాదాపుగా వేదిక నిర్మాణం అలాగే వేదిక పైన ఉన్న షెడ్ల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పోలీస్ బలగాలు ఇక్కడికి చేరుకొని ప్రభుత్వం నుంచి దీనికి అనుమతి నిరాకరించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరు ఉండకూడదు, పైగా ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అలాగే పోలీస్ యాక్ట్ 30 సెక్షన్ కూడా విధిస్తున్నామంటూ చెప్పడంతో ఒకసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా బిన్నులయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలోనే మేము ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఇక్కడ 144 సెక్షన్ ఏర్పాటు చేస్తాం, సభకు అనుమతి లేదు అంటూ చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ వీళ్ళందరూ కూడా నిలదీశారు. పూర్తిగా ఇదంతా కూడా ప్రభుత్వ ఒత్తిడితోటి ఏదైతే ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న స్పందనను చూసి ప్రభుత్వం ఈ దీక్షను విఫలం చేయాలనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి దీక్షకు అనుమతి లేదని ఒత్తిడి చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. థ్యాంక్స్ రాజా రమేష్.